రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో అనేక సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న అడ్హాక్ సహాయ ఆచార్యులు ఉన్నత విద్యా వ్యవస్థకు సేవలు అందిస్తున్న వారి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం అలసత్వం వహిస్తోందని అసోసియేషన్ ఉపాధ్యక్షులు డాక్టర్ మధుకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంట్రాక్టు అడ్హాక్ అధ్యాపకుల అసోసియేషన్ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అడ్హాక్ అధ్యాపకుల అసోసియేషన్ పిలుపు మేరకు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఎంఎస్ఎన్ క్యాంపస్లో పనిచేస్తున్న అడ్హాక్ సహాయ ఆచార్యులు క్యాంపస్ ప్రధాన ద్వారం వద్ద ఉదయం 11 గంటల నుంచి 1 గంట పాటు అడ్హాక్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు డాక్టర్ మధుకుమార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ఉపాధ్యక్షులు డాక్టర్ మధుకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో అనేక సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న అడ్హాక్ సహాయ ఆచార్యులు ఉన్నత విద్యా వ్యవస్థకు విశేష సేవలు అందిస్తున్నప్పటికీ వారి సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్హాక్ అధ్యాపకుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరిస్తుందని ఒకవైపు ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. డాక్టర్ అప్పారావు మాట్లాడుతూ దశాబ్దాలుగా పనిచేస్తున్న అధ్యాపకులను వారి సమస్యలు తీర్చడంలో ప్రభుత్వం చొరవ తీసుకుని న్యాయం చేయాలని, లేని పక్షంలో న్యాయం జరిగేంత వరకు మా నిరసనను తెలియజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎన్ క్యాంపస్కు చెందిన అన్ని విభాగాల అడ్హాక్ సహాయ ఆచార్యులు పాల్గొన్నారు. కానీ ముందు మమ్మల్ని రెగ్యులర్ చేయాలి, మా సర్వీస్ని కౌంట్ చేయాలి. అంటే 20 సంవత్సరాలు మేము చేసినటువంటి సేవ సర్వీస్ కాదా? అంటే మేము రికార్డులో లేమా? మేము చచ్చిపోయినట్లా? అంటే మా సర్వీస్ని కౌంట్ చేయలేదంటే మేము బతుకుండగానే చంపేసినట్టు. ఇది దారుణమైనటువంటిది. ఒకప్పుడు బ్రిటిష్ వాడు భారతదేశాన్ని దోచుకున్నాడు, ఇప్పుడు భారతీయుని దోచుకుంటున్నాడు. ఒక ఆంధ్రుని దోచుకుంటున్నారు. మమ్మల్ని దోచుకునేది బ్రిటిష్ వాడు కాదు, ఈ ఆంధ్రులే. ఈ ఆంధ్రుడు మనవాడైనప్పటికీ మాకు అన్యాయం జరిగితే, మాకు దోపిడీ ఇదే విధంగా కొనసాగితే మా యొక్క ఉద్యమ తీవ్రతని మరింతగా ఉధృతం చేస్తాం. మమ్మల్ని క్రమబద్ధీకరించేంత వరకు మా పోరాటం ఆగదని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. మమ్మల్ని క్రమబద్ధీకరించిన తర్వాత మాత్రమే రిక్రూట్మెంట్ జరగాలి. సో అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 19 రాష్ట్ర విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అధ్యాపకులు అందరూ ఒక తాటి మీదకి వస్తూ ఉన్నారు. ఈరోజు జరిగేటువంటి ఈ శాంతియుత నిరసన కూడా కేవలం మా రాష్ట్ర అధ్యక్షులు వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఈ రోజుని మా యొక్క యూనియన్ చాలా స్ట్రాంగ్ అవుతూ ఉంది. 2500 మంది కుటుంబాలతో రోడ్డు మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని రెగ్యులర్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నాం. పడితే పోయేదేమి లేదు, బానిస సంఖ్యలు తప్ప. ఈరోజు యూనివర్సిటీ అధ్యాపకులు అందరం కూడా ఒకే గొడుగు కింద, ఒకే మతం, ఒకే కులం, మాదంతా ఒకే యూనివర్సిటీగా కలిసి మేము పోరాడుతున్నాం. ఏంటంటే మమ్మల్ని రెగ్యులర్ చేయాలి. రెగ్యులర్ చేసిన తర్వాత మాత్రమే మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేయాలని మేము తెలియజేసుకుంటున్నాం. రెండోది, మేమందరం అప్లై చేసాం. మాకందరికీ ఇక్కడ ఒక్కొక్కళ్ళు 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఇది మా సంస్థ, మాకు అన్నం పెట్టిన సంస్థ అని మేము పనిచేస్తున్నాం. ఈ రిక్రూట్మెంట్లో మాకెవరికి కూడా యూజీసీ పే స్కేల్ లేదు, మీరు ఎలిజిబిలిటీ లేదు అని మమ్మల్ని పక్కన పెడుతున్నారు. నేను ఒకటి అడుగుతున్నాను మీడియా ముఖంగా, ఏమండి మిమ్మల్ని అందరికీ బిర్యానీ వండాను రండి మీరు తినండి అన్నాను. మీరందరూ వచ్చి ఇక్కడ కూర్చున్నారు. మీ అందరికీ వాసన చూపించి పెట్టే అర్హత మీకు లేదు, మీరు వెళ్ళిపోండి అంటే మీ కడుపు కోత ఎలా ఉంటుంది చెప్పండి. ఈరోజు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఓ కన్న తల్లి నవమాసాల బిడ్డను మోసి ఎన్నో ప్రయాసాలకేసి పెంచి, ఇదిగో నా కొడుకు నా తల్లి ఆనందంగా చూసుకున్నటువంటి ఆ సందర్భంలో వేరే వాళ్ళని తీసుకొచ్చి, ఈ బిడ్డ నీ బిడ్డ కాదు, ఈ బిడ్డకి అర్హత లేదు, వేరే ఇతను నీ బిడ్డ, నీకు రావాల్సిన రాయితీలన్నీ కూడా నీకు రావాల్సిన మొత్తం కూడా నీ బిడ్డకు రావు, ఈ బిడ్డకు వస్తాయని వేరే బిడ్డను తెచ్చి అక్కడ పెడితే ఎంత తల్లికి కడుపు కోతో. ఇక్కడ ఉన్నటువంటి మాకు కూడా అదే బాధ అండి. ఏదైతే రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో అందరూ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళమే. మరి మేము చేసిన తప్ప మేము 2005లో 2007లో మేము రిక్రూట్ అయ్యాం. అప్పుడు మాకు జరిగినటువంటి ఇంటర్వ్యూస్ కానీ డెమోస్ కానీ అన్నీ రికార్డెడ్గా ఉన్నాయి. ఈసీ రాటిఫైడ్ అయ్యింది. మరి అయినప్పటికీ కూడా మరి మా సర్వీసెస్ని మరి కన్సిడర్ చేయకపోవడం అనేది చాలా బాధాకరం. మరి యూనివర్సిటీస్కి రోజుకి అందరూ రిటైర్డ్ అయిపోతున్నారు, పర్మనెంట్ ఫ్యాకల్టీ ఎవరు లేరు. కొన్ని డిపార్ట్మెంట్స్లో అయితే అసలు పర్మనెంట్ ఫ్యాకల్టీ ఒకళ్ళు కూడా లేరు. మరి ఈ సమయంలో ఖచ్చితంగా రిక్రూట్మెంట్ జరగాలి. కానీ మాలాంటి వాళ్ళ ఎవరైతే కాంట్రాక్ట్లో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు కన్సిడర్ చేసి, మా సర్వీస్ని కన్సిడర్ చేసి, ఏదైతే 30/2023 యాక్ట్ ఏదైతే ఉందో 2013కి ముందు సర్వీస్లో కాంట్రాక్ట్లో జాయిన్ అయిన వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేస్తామని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ యొక్క జీవో ప్రకారం మరి మమ్మల్ని కూడా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ని కూడా దానిలో కన్సిడర్ చేసి మా సర్వీసెస్ని కూడా రెగ్యులైజ్ చేయమని, మమ్మల్ని పర్మనెంట్ చేయమని మరి పత్రికాముఖంగా మరి
మినిస్టర్ నారా లోకేష్ గారిని, మరి అలాగే మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిని మేము మరి పత్రికాముఖంగా మరి మేము అభ్యర్థన చేస్తున్నాం. మేమందరం మరి మా యొక్క అభ్యర్థనలను మన్నించవలసిందిగా మరి మమ్మల్ని కన్సిడర్ చేసి మరి ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటూ ఉన్నాం.